పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ సినిమా గేమ్ చేంజర్. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ఒక అద్భుతమైన అప్డేట్ విడుదల చేశారు నిర్మాత దిల్ రాజు. గేమ్ చేంజర్ సినిమాను ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా గ్రాండ్గా విడుదల చేయబోతున్నామంటూ వెల్లడించారు చిత్ర బృందం. అందులో భాగంగానే ఎప్పటికప్పుడు ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ మెగా అభిమానులను ఖుషి చేస్తున్నారు. ఇక ఈ సంవత్సరం ఎండింగ్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అన్నీ మావే అనే కాన్ఫిడెన్స్తో ఉన్నారు దర్శక నిర్మాతలు. అంతేకాదు రామ్ చరణ్ ఇప్పటి వరకు తీయని ఒక అద్భుతమైన సినిమా తీశాడు, అది గేమ్ చేంజర్ అని అంటున్నారు చిత్ర బృందం. ఇదిలా ఉంటే హీరో రామ్ చరణ్ ఇప్పటికే తన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి చేసుకున్నారు. మిగతా షూటింగ్ ని పూర్తి చేసే పనిలో శంకర్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి ఒక పాట విడుదలయ్యి హిట్ అయింది. ఇప్పుడు రెండో పాట కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. రెండో పాట కోసం తమన్ ట్యూన్ ని రెడీ చేశారట. ఈ పాట మెగా ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇస్తుందని సమాచారం. ఈ నెలలోనే రెండవ పాట విడుదల చేస్తారని సమాచారం. మరి రెండవ పాటతో చరణ్ ఎలాంటి అంచనాలు పెంచుతాడన్నది చూడాలి. తాజాగా ఈ సినిమా డబ్బింగ్ పనులు షురూ అయిపోయాయి. పూజా కార్యక్రమంతో చిత్ర బృందం డబ్బింగ్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఆల్ సెల్ ఫర్ ద మెగా ఫైర్ వర్క్స్ క్రిస్మస్ 2024 అంటూ డబ్బింగ్ ప్రారంభించిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా మేకర్స్ ప్రకటించారు. అంజలి, కియారా అద్వానీ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీకాంత్, సముద్రకని, ఎస్జే సూర్య, సునీల్, నవీన్ చంద్ర ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా ఎస్ తిరునావక్కసురు, స్టోరీ లైన్ కార్తిక్ సుబ్బరాజు, మాటలు సాయి మాధవ్ బుర్రా, సంగీతం తమన్. ఇక రామ్ చరణ్ ట్రిబులర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపును సంపాదించుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక అలాంటి ఒక అద్భుతమైన సినిమా తర్వాత రామ్ చరణ్ చేస్తున్న సినిమా కావడంతో గేమ్ చేంజర్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా విడుదల డిసెంబర్లో ఉండబోతుంది అనే వార్తలు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. శంకర్ ఈ సినిమా చిత్రీకరణ పట్ల చూపించిన నిర్లక్ష్యమే డిసెంబర్లో ఈ సినిమా విడుదల కాకపోవడం జరుగుతుంది అని అందరూ అన్నారు. కానీ నిర్మాత దిల్ రాజు మాత్రం ఈ సినిమా తప్పకుండా డిసెంబర్లో విడుదల చేయాలనే పట్టుదలతో ఉన్నారట. అందుకే ఈ సినిమాకు సంబంధించిన డబ్బింగ్ ఇటీవలే మొదలుపెట్టారట. సినిమా విడుదలకి ఇక 4 నెలల సమయం మాత్రమే ఉండటంతో చకచకా సినిమా పనులన్నింటినీ ముగించి ఈ చిత్రాన్ని అనుకున్న సమయానికి విడుదల చేయాలని వారు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనికి శంకర్ ఏ విధంగా సహకరిస్తారో చూడాలి. వాస్తవానికి ఈ సినిమా పోయిన ఏడాది విడుదల కావాల్సి ఉంది. కానీ శంకర్ గత సినిమా భారతీయుడు 2 వివాదాలతో ఆగిపోవటం, దాన్ని వెంటనే పూర్తి చేసి విడుదల చేయటం వంటి పరిస్థితి రావడంతో ఆయన ఆ చిత్రం చేయడానికి వెళ్లిపోయారు. ఇటీవల ఆ సినిమా విడుదలై భారీ డిజాస్టర్ అందుకున్న విషయము తెలిసిందే. దాంతో ఈ సినిమాను విడుదల చేయాలని శంకర్ పనులను మొదలుపెట్టగా అవి డిసెంబర్ కల్లా పూర్తయితాయో అనేది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.